హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే షిరిడి వ్లాగ్ అండి. ఇంకా మా ఫ్యామిలీ అయితే మేము షిరిడికి స్టార్ట్ అయిపోయాము. సో షిరిడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడైతే అది మెట్రో అయితే వచ్చామండి. మెజెస్టిక్కి వెళ్ళాలి. ఇక్కడ కర్ణాటక ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నామండి. అందుకనేసి మెట్రో అయితే చూస్ చేసుకున్నాము. కొంచెం ఈజీగా ఒక 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనేసి మేమైతే 2 లైన్స్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ అయితే ఎల్లో లైన్, తర్వాత గ్రీన్ లైన్ వెళ్ళి ఇంకా అక్కడ మెజెస్టిక్లో అయితే దిగాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ సిటీలో మేము ఉండేది కాబట్టి సో ఇంకైతే మెట్రో దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి కర్ణాటక ఎక్స్ప్రెస్ అండి. షిరిడీకి అదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. మెజెస్టిక్లోనే మనకి స్టార్టింగ్ అండి. సో మనకి ఇంకొకటి కర్ణాటక ఎక్స్ప్రెస్ వచ్చేసి డైలీ ట్రైన్ అండి. అంటే మనకి డైరెక్ట్గా షిరిడీ వరకు అయితే ఉండదు. కోపర్గాంలో దిగుతుంది ట్రైను. ఇంకా అక్కడి నుంచి కోపర్గాం నుంచి షిరిడీ వచ్చేసరికి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత ఇంకా ఆటో కానీ అట్లా అయితే వెళ్ళచ్చు. ఇంకా మిగతా ట్రైన్స్ ఉన్నాయి కానీ అవి డైలీ ట్రైన్స్ అయితే కాదు. డైరెక్ట్ షిరిడీకి కూడా డైలీ ట్రైన్స్ అయితే లేవు. వీక్లీ 2 డేస్ ఉంటుంది. ఇది కూడా కర్ణాటక ఎక్స్ప్రెస్ దొరకడం కూడా కష్టం అండి. మనకి 2 మంత్స్ ముందు అయితే మనం బుక్ చేసుకోవాలి. అది కూడా 2 మంత్స్ ముందు మనకి ఏ రోజు కావాలో ఇంకా ఆ రోజు మనము మార్నింగ్ నుంచి కూర్చొని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకెందుకంటే ఇక నెక్స్ట్ డే దాటితే మళ్ళీ మనకైతే టికెట్స్ ఉండవండి. చాలా టఫ్. ఇంకా బెంగళూరు నుంచి కోపర్గాంకి కర్ణాటక ఎక్స్ప్రెస్. ఇక్కడైతే మేము ఇంకా మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. కెంపెగౌడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మా ట్రైన్ వచ్చేసరికి 7:30. ఇది ఆఫ్టర్నూను మనకి 1:30కి రైట్ టైం అయితే 1:39కి అయితే దించుతుందండి. ఇంక ఇక్కడైతే ట్రైన్కి అయితే వచ్చేసాము. మెట్రో ఉంది కాబట్టి చాలా ఈజీగానే వచ్చేసాం. ఇదేనండి ట్రైన్. ఇక్కడైతే మేము థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాం. థర్డ్ ఏసీ పర్ హెడ్ అయితే 1500 పడుతుందండి. చాలా బాగానే ఉంటుంది. ఇంకా కొంచెం సెకండ్ ఏసీ కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఇంకా థర్డ్ ఏసీ ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇదిగోండి ఇంకైతే వచ్చేసాము. ట్రైన్ స్టార్ట్ అయ్యేది 7:20 ఆర్ 7:30కి అండి. ఇది డైలీ ట్రైను. కానీ మనము షిరిడీకి కోపర్గాంకి వెళ్ళాలి అంటే మాత్రం మనం 2 మంత్స్ ముందు ఆ రోజుది మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంక ఇక్కడైతే కూర్చున్నాము. సో ఇదిగోండి ఇక్కడ ఇది మధ్యలో ఏదో రివర్ లాగా వచ్చింది. ఇంకా ఏ రివరో ఐడియా లేదు. సో ఇక్కడైతే మేము ఇది ఇంకా కోపర్గాంలో అయితే దిగేసామండి. షిరిడీకి చెప్పాను కదా, డైలీ ట్రైన్స్ అయితే డైరెక్ట్గా షిరిడీకి అయితే వీక్లీ 2 ఆర్ 1 ఉంటాయి. సో కోపర్గాం అయితే మనకి డైలీ ఇది కర్ణాటక ఎక్స్ప్రెస్ డైలీ ట్రైన్ ఉంటుంది. ఇంకొకటి తత్కాల్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి కోపర్గాం దాకా ఈ ట్రైన్ అయితే బెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టైమింగ్స్ కూడా బాగానే ఉంటాయి. నైట్ 7:30కి ఎక్కితే ఆఫ్టర్నూన్ 1:30 కల్లా దిగేస్తాము. ఆల్మోస్ట్ 18 అవర్స్ జర్నీ. ఇంకా ఇదిగోండి కోపర్గాం రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడైతే ఆటోస్ ఈ విధంగా ఉంటాయన్నమాట. పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇక వచ్చేసాము. ఇదిగోండి ఇది గోదావరి అండి. గోదావరి ఇక్కడే పుట్టి ఇక్కడ నుంచి మనకి మన ఆంధ్రాలోకి అయితే వస్తుందండి. పుట్టింది మాత్రం గోదావరి ఇక్కడేను. చూడండి అది. ఇంక ఇక్కడ నుంచి మేము షిరిడీలో అయితే సాయి భక్తి నివాస్ని అయితే బుక్ చేసుకున్నామండి. ఇదిగోండి ఇక్కడ రూమ్ దగ్గరికి అయితే డైరెక్ట్గా వచ్చేసాము. ఇది మన షిరిడి సాయిబాబా టెంపుల్ వారిదేనండి. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి బుక్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి ఇదిగోండి online.sai.org.in అనేసి దాంట్లోకి వెళ్ళేసి మనమైతే ఈ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మేము వెళ్ళింది చలికాలం కాబట్టి నాన్ ఏసీయే బుక్ చేసుకున్నాం. ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. మాకు నాన్ ఏసీకి వచ్చేసరికి పర్ డే 250 రూపీస్ అయితే పడిందండి. రూమ్స్ అయితే చాలా బాగానే ఉంటాయి. ఇంకా అలాగే దాంతోపాటు ఇక్కడ ప్రసాదాలు కూడా పెడతారండి. నిత్య అన్నదానము, తర్వాత మార్నింగ్ అది బ్రేక్ఫాస్ట్, తర్వాత టీ, కాఫీ, అలాగే మార్నింగ్ ఈ పూరీలు లాంటివి 5 రూపాయలకి చిక్కుతాయండి. ఇక్కడ అదే ట్రస్ట్ వారు, సాయిబాబా ట్రస్ట్ వారే అమ్ముతారు ఇక్కడ. సో రూమ్ అయితే మీకు చూపిస్తాను. ఇది మేము బుక్ చేసుకున్న రూము సాయి భక్తి నివాస్లో అండి. ఇది ఇక్కడ చూడండి రూమ్ అయితే ఇలా ఉంటుంది. 3 కార్డ్స్ అయితే సింగిల్ కార్డ్స్ లాగా ఇచ్చుంటారు. అట్లాగే వాష్రూమ్స్ కూడా సపరేట్గా ఇచ్చుంటారండి. ఇదిగోండి ఇది రూమ్ మొత్తం కూడా బాగానే ఉంటుందండి. రూమ్ చాలా బాగుంటుంది. చెప్పాలంటే అసలు పర్ డే 250 రూపీస్ అండి. అయితే 2 డేస్ మాత్రమే ఇస్తారు. ఇంకా అంతకంటే ఎక్కువైతే రూమ్స్ ఇవ్వరండి. 2 డేస్ మాత్రమే. ఇది రూము. ఇంక ఇక్కడి నుంచి మేమైతే ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ చేరిపోయాం కదా, అరౌండ్ 2:30 అట్లాగా. ఇంక ఇక్కడి నుంచి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనానికి కూడా మేము 200 రూపీస్ టికెట్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. 200 రూపీస్ టికెట్ మనము 3 వేస్లో బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్రౌడ్ ఇప్పుడు షిరిడీలో ఎప్పుడు కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంటున్నారండి. మేము వెళ్ళిన టైం కూడా కొంచెం ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి మేమైతే ఆన్లైన్లో అంటే మనకు ఒక 2 అవర్స్ ముందు కూడా మనము బుక్ చేసుకోవచ్చు అండి. 200 రూపీస్ అదే సాయి
బాబా వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే రూమ్ దగ్గరే మనకి ఈ విధంగా టెంపుల్ నుంచి రూమ్ దగ్గరికి ఈ బాబా వాళ్ళ సాయిబాబా వాళ్ళది ట్రస్ట్ వాళ్ళదే బస్సులు అయితే వస్తాయి. ఇదిగోండి ఇక్కడైతే సాయి భక్తి నివాస్ దగ్గర ఇది బస్ స్టాప్ అండి. ఇక్కడైతే మనం నుంచొని బాబా టెంపుల్కి వెళ్ళాలంటే ఆ బస్ అయితే బాబా టెంపుల్కే కాదు షిరిడీలో ఎక్కడికి వెళ్ళాలని అదే టెంపుల్ దాకా అయితే స్టాప్ అయితే ఉంటుంది. ఫ్రీ బస్సులేనండి ఇవన్నీ కూడా. అట్లనే టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి మళ్ళీ మనల్ని ఫ్రీగానే డ్రాప్ అయితే చేస్తారు. ఇదిగోండి ఈ విధంగా మేము కూడా ఈ బస్ ఎక్కేసి వెళ్ళాము. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా, దానికి ప్రింట్అవుట్స్ అయితే కావాలి, ఎందుకంటే మొబైల్స్ అయితే అలౌ చేయరు కదా. సో ఇక్కడైతే ప్రింట్ తీసుకున్నాం. తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడైతే మనకి ఈ ఆన్లైన్లో బుక్ చేసుకునే అదే అక్కడికక్కడ బుక్ చేసుకొని ప్రింట్ కూడా ఇచ్చే మెషిన్స్ అయితే అరేంజ్ చేస్తున్నారండి. అంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అవి లేవు. ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఇదిగోండి ఇక్కడ అయితే బుక్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ చూడండి దర్శనానికి కాకడ హారతికి, మధ్యాహ్న హారతికి, ధూప్ హారతికి, సేజ్ హారతి అట్లాగే ఇవన్నీ కూడా పెట్టున్నారు. మనం అక్కడికప్పుడే ఇంకా బుక్ చేసుకొని ఇన్స్టంట్గా ప్రింట్ కూడా తీసిస్తున్నారు. ఇది జస్ట్ దగ్గరికే పెయిడ్ దర్శనాస్ అనమాట. ఇవంతా కూడా 200 రూపీస్ టికెట్కి వెళ్ళినా కూడా మాకైతే 1.5 అవర్ టైం పట్టిందండి అప్పుడు వెళ్ళిన రోజు. ఇంక ఇక్కడైతే సెల్ ఫోన్స్ అంతా లాకర్లో పెట్టేసి, చెప్పులు కూడా అంతా లాకర్లో పెట్టేసి అయితే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇంకా ఇదైతే దర్శనం నుంచి వచ్చిన తర్వాత అండి మాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ టైం అయితే పట్టింది. క్రౌడ్ అయితే చాలానే ఉన్నారు. ఇంకా దర్శనం నుంచి వచ్చేసాము. ఇదిగోండి ఇంకా మేము దర్శనం నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇవి క్లోజ్ చేసున్నారు. ఈ పెయిడ్ హారతివి తీసుకోవడానికి ఉన్నాయి కదా, ఇక హారతి టికెట్స్ అట్లనే పెయిడ్ దర్శనం టికెట్స్. ఇంక నైట్ అరౌండ్ ఆల్మోస్ట్ 9:30 పైన అయిపోయిందండి మేము బయటకు వచ్చేసరికి. ఇంక ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మనకి ప్రసాదం కావాలంటే రూమ్ దగ్గరే మనకి 9:30, 10 వరకు అయితే అక్కడే పెడతారండి. చపాతీలు, రైసు, సాంబారు, తర్వాత ఇంకా పప్పు అవి కూడా పెడతారు. చపాతీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి రైస్ సాంబార్ కంటే కూడాను. ఇది నెక్స్ట్ డే అండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి బయట వ్యూ అంతా ఇట్లా ఉంటుంది. సాయి భక్తి నివాస్ దగ్గర కొంచెం పార్క్ లాగా కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద ప్రదేశం అండి. ఇంకా మేము నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా ఖండోబా మందిరము, తర్వాత ఇంకా మళ్ళీ టెంపుల్లో దర్శనానికి ఇక అట్లయితే వెళ్ళామండి. ఇదిగోండి చూడండి ఇక్కడైతే ఫస్ట్ అయితే ఖండోబా మందిరానికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ కూడాను ఇక్కడికి వెళ్ళాము. ఇది ఖండోబా మందిరంలో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ద్వారకా మాయకి అయితే వెళ్ళామండి. ముందు రోజు అయితే ఓన్లీ దర్శనం మాత్రమే, సాయిబాబా దర్శనం మాత్రమే చేసుకున్నాము. ఇంకా వేరే ప్లేసెస్ అని చూడలేదు, ఎందుకంటే నైట్ అయిపోయింది. ఇంకా అప్పటికే ఇంకా అన్ని క్లోజ్ ఉంటాయి కాబట్టి. ఇక్కడైతే ఇంకా ఖండోబా మందిరం దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇంకా ద్వారకా మాయ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా నడుచుకుంటూనే వచ్చాము రూమ్ దగ్గర నుంచి, ఎందుకంటే ఒక 1 కిలోమీటరే ఉంటుంది. కాకపోతే కొంచెం వెహికల్స్ అవి నడుస్తున్నాయి తప్ప. ఇదిగోండి బాబా గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా బాబా టెంపుల్. ఇక్కడ నుంచి మేము ద్వారకామాయికి వెళ్ళి తర్వాత మళ్ళీ 200 రూపీస్ టికెట్ తీసుకొని మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాలనుకున్నామండి. పిల్లలకైతే లేదండి, అంటే 12 ఇయర్స్ బిలో వాళ్ళకైతే టికెట్ ఛార్జ్ చేయరు, పెద్దవాళ్ళకి మాత్రమే పర్ హెడ్ 200. అది పెయిడ్ దర్శనము. గేట్ నెంబర్ 6 ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే మాకు అక్కడ ద్వారకామాయికి కూడాను మనకి ఫోన్స్ అలౌ చేయరు కదా, అక్కడే లాకర్లో పెట్టి దర్శనము ద్వారకామాయిది తర్వాత మళ్ళీ బాబా టెంపుల్ 200 రూపీస్ టికెట్ తీసుకొని అయితే వచ్చాము. తర్వాత ఇక్కడ చిన్నగా షాపింగ్ చేసుకున్నాం. ఇంకొకటి మనకి 200 రూపీస్ టికెట్ కావాలంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదంటే ఇందాక ఒక కౌంటర్స్ లాంటివి చూపించాం కదా అవి చూడొచ్చు. ఇవ్వండి ఇక్కడ ద్వారకామాయి దగ్గర ఇందాక చూపించాను కదా అంత క్రౌడ్ అండి. ఇంకా తర్వాత లేదంటే గేట్ నెంబర్ 6 ద్వారా మనము పెయిడ్ దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కూడా మనం ఇన్స్టెంట్గా టికెట్స్ అయితే తీసుకోవచ్చు అండి 200 రూపీస్వి. ఇక్కడైతే మేము రూమ్ తీసుకున్నాం కదా సాయి భక్తి నివాస్లో, నైట్ స్వామివారి ప్రసాదం మళ్ళీ తీసుకుందాం అనేసి ఇదిగోండి ఇక్కడైతే చపాతీ డిన్నర్ అయితే ఫినిష్ చేసుకొని ఇంకైతే మేము ఇక్కడ నుంచి మా ప్లాన్ ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి మా ప్లాన్ అయితే బాంబేకి వెళ్ళాలనండి. బాంబేలో 1 డేలో ఇంకా మేము బాంబే సైట్ సీయింగ్ అవి చూసుకొని ఇంక తర్వాత అక్కడ నుంచి ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం. అక్కడ నుంచి మనము బాంబే టు బెంగళూరు రిటర్న్ అనేసి చూసుకున్నాం. ఇక్కడ దీనికోసం ఇదిగోండి షిరిడి సాయిబాబా ఇంకా రైల్వే స్టేషన్కి అయితే షిరిడీలో రైల్వే స్టేషన్ సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మేము షిరిడి టు ఇది దాదర్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇదైతే బుక్ చేసుకున్నాం. దీంట్లో అయితే మేము సెకండ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ మేము ఫస్ట్ అయితే థర్డ్ ఏసీ ఏదో బుక్ చేసుకున్నామండి. ఇంకా అది బాగలేదు అన్నట్టు, ఇది కొంచెం ఓల్డ్ ట్రైన్ అండి. అసలు యాక్చువల్లీ సెకండ్ ఏసీలో కూడా మాకు ఏసీ సరిగా రాలేదు చెప్పాలి అంటే, కానీ తత్కాల్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకైతే 1400 పడింది. మామూలుగా అయితే 1000 రూపీస్ అండి. ఇక ఫస్ట్ ఇంకా థర్డ్ ఏసీ అంత కంఫర్ట్గా ఉండదనేసి మేము అప్పటికప్పుడు ఆ టికెట్ క్యాన్సిల్ చేసి తత్కాల్లో అయితే ఇదైతే చేసుకున్నాము దాదరు. ఇక్కడ నుంచి నెక్స్ట్ డే బాంబేకి వెళ్తామండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.